హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్ప పువ్వుల కాయలు మనకు ప్రముఖ ఆలయాల దగ్గర కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇవి కొన్ని వెబ్సైట్స్లో కూడా కనిపిస్తున్నాయి. అంటే అర్థం ఏమిటి? ఇప్ప పువ్వుల కాయలతో మనకి ఎన్నో రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయని, ఇప్ప పూలతో కలిగేటటువంటి ప్రయోజనాలు ఏమిటో, వాటి ద్వారా మనకు కలిగేటటువంటి ఉపయోగాలు ఏమిటో ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక వీడియోలో చూసుకున్నట్లయితే కనుక ఈ ఇప్ప పువ్వుల కాయల నుంచి నూనెను కూడా తయారు చేస్తున్నారు. దీన్ని వంటల్లో వాడుతున్నారు. ఈ నూనెకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇప్ప నూనెను చర్మ రక్షణ తైలంగా, కీళ్ల నొప్పులకు మర్దన నూనెగా వాడుతున్నారు. రిఫైండ్ చేసిన నూనెను సబ్బులు, కొవ్వొత్తులు, ఫ్యాటీ యాసిడ్స్ ఉత్పత్తిలో వాడతారు. గిరిజనులైతే ఈ పువ్వులను ఆహారంగా తీసుకుంటారు. ఇప్ప పువ్వులు కాయల్లో ఆరోగ్యకరమైన ఫ్యాట్ ఉంటుంది. అలాగే ఇప్ప పువ్వులని మధుక లొంగిఫోలియా అని అంటూ ఉంటారు. మన దేశంలో గిరిజనులకు ఇవి పవిత్రమైంది. వారి పండుగలు, వేడుకలో ఇప్ప పువ్వులతో తయారు చేసిన సారాన్ని తాగుతూ ఉంటారు. అడవుల్లో అయితే ఈ పువ్వులు ఎంచక్కా లభిస్తాయి. మన తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ఆలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ మీకు ఈ ఇప్ప పువ్వులను అమ్ముతూ ఉంటారు కూడా. మీరు కూడా వీటిని చూస్తూ ఉంటారు. ఇవి కడుపులో పుళ్ళు, నొప్పి, సూదులతో గుచ్చుతున్నట్లు ఉన్నట్లయితే గనక అలాంటి వారికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇప్ప పువ్వులు లేదా విత్తనాలను తినాలి. మధు ఫ్రూట్ని తినడం వలన ఇవి పేగులకు సన్నటి రక్షణ పొరని ఏర్పరిచి అల్సర్స్ నుంచి కాపాడతాయి. పొట్టల్లో, పేగుల్లో పురుగుల వంటివి ఉన్నట్లయితే గనక ఇవి కూడా పూర్తిగా పోతాయి. అలాగే దంతాలకు సంబంధించినటువంటి సమస్యలకు ఇప్ప పువ్వులు మంచి ఔషధంగా పనిచేస్తాయి. దంతాలు, చిగుళ్ల సమస్యలు ఉన్నవారు ఇప్ప పువ్వులు కాయలను తినవచ్చు. నోటిలో మంట, వాపు ఉన్నవారు కూడాను వీటిని తిన్నట్లయితే గనక మంచి ఉపశమనం మీకు కలుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఇప్ప పువ్వులు, ఇప్పకాయలు ఎంత మంచివంటే గుండెను కాపాడడమే కాదు, మొత్తం శరీరాన్ని కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిలోని ఓలిక్ యాసిడ్ గుండెకు ఎంతో మేలు చేస్తుందని పరిశోధనలో తెలియచేయడం జరిగింది. పామాయిల్ కంటే ఇప్ప పువ్వుల నూనెతో వంట వండుకోవడం మేలని పరిశోధకులు తెలియజేశారు. ఊపిరితిత్తుల్లో మంటగా ఉండేవారు, బ్రాంకైటిస్ సమస్యతో బాధపడేవారు పాలల్లో కొన్ని ఇప్ప పువ్వులను వేసుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఇది మంటను వెంటనే తగ్గించేస్తుంది. మూర్ఛ సమస్య వస్తే అంత త్వరగా ఇది తగ్గదు. దాదాపు 1-2 ఏళ్ల పాటు కంటిన్యూగా మందులు వాడాల్సి ఉంటుంది. అలాంటి సమస్య ఉండేవారు ఇప్ప పువ్వులు గింజలను వాడితే మెదడు బాగా పనిచేసి మూర్ఛ తగ్గుతుందని పరిశోధనలు తేల్చాయి. చర్మంపై దద్దుర్లు, దురదలు, ఇతర సమస్యలకు ఈ ఇప్ప పువ్వులు చెక్ పెట్టగలవు. చర్మంపై గాయాలకు కూడాను ఇప్ప పువ్వుల తైలం తగ్గించగలదని మన పరిశోధకులే చెప్పారు. జ్వరం ఉన్నవారు ఇప్ప పువ్వులు కాయలను కూడా తినొచ్చు. త్వరగా అలసట, నీరసం తగ్గిపోతుంది. శరీరంలో వేడిని తగ్గించే గుణం ఈ గింజలకు ఉంది. అలాగే జ్వరం కూడా త్వరగా తగ్గిపోతుంది. ఇప్ప పువ్వులు డయాబెటీస్ని బాగా తగ్గించగలవు. అయితే వీటిని మరీ ఎక్కువ వాడితే బాడీలో ఉండాల్సిన గ్లూకోజ్ లెవెల్స్ మరీ డౌన్ అయిపోతాయి. అందువల్ల ఇప్ప పువ్వులు కాయలను ఏ మోతాదులో వాడాలో డాక్టర్ సలహా పాటించడం మేలు. పరిశోధనలు మాత్రం ఇప్ప పువ్వులు కాయలు బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తిని అడ్డుకునే కొలెస్ట్రాల్ను తగ్గించేస్తాయని తేలింది. కాబట్టి ఇవి వాడాలి అనుకునేవారు ఆన్లైన్ ఈ-కామర్స్ సైట్లలో కూడా వీటిని కొనుక్కోవచ్చు. మధువా ఫ్రూట్ పేరుతో ఇవి లభిస్తున్నాయి. మన బాడీలో ముఖ్యమైన అవయవం లివరే. దాన్ని కాపాడడంలో కూడా ఈ పూలు బాగా పనిచేస్తాయని తేలింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పువ్వులు కాలేయానికి సంజీవని లాంటివని చెప్పుకోవచ్చు. ఇంకా చాలా ప్రయోజనాలు ఈ ఇప్ప పువ్వుల్లో ఉన్నాయి. ఈ పువ్వులు, గింజలు కంటిని కాపాడతాయి. అలాగే తల్లుల పాల ఉత్పత్తిని పెంచుతాయి. నరాల బలహీనతను తగ్గిస్తాయి. దగ్గు, జలుబును ఆపుతాయి. కాలిన గాయాల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కడుపులో గడబిడకు చెక్ని పెడతాయి. అలాగే కీళ్ల నొప్పులు, కీళ్ల వాతాన్ని తగ్గించేస్తాయి. అయితే ఈ పువ్వులు, పండ్లను మాత్రం రెగ్యులర్గా వాడకూడదు. అలా వాడితే సంతాన సాఫల్య అవకాశాలు తగ్గుతాయని చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే రక్త
పైత్యానికి ఈ ఇప్ప చెట్టు బెరడు 10 గ్రాములు కడిగి నలక్కొట్టి ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించి ఈ యొక్క కషాయాన్ని చల్లార్చి 2 లేదా 3 పూటల 1 కప్పు తాగుతూ ఉంటే శరీరంలోని ఏ భాగం నుండి అయినా రక్తం పోతున్నా అది ఆగిపోతుంది. అంతేకాకుండా అతి దాహానికి ఎక్కిళ్లకు ఇప్ప పువ్వులను దంచి తీసిన రసానికి తేనె కలిపి 4 చుక్కలు ముక్కులో వేసి పీలిస్తే ఎక్కిళ్ళు ఆగిపోతాయి. ఇప్ప పువ్వు బుగ్గన పెట్టుకొని చప్పరించి రసం మింగుతూ ఉంటే అతి దాహం తగ్గిపోతుంది. పెదవులకు ఇప్ప చెక్కను శుభ్రంగా కడిగి ముక్కలు చేసి ఆరబెట్టి దంచిన పొడిని పలుచని నూలు బట్టలు వేసి వడగట్టుకుని వచ్చిన సన్నని ఇప్ప చెక్క పొడికి కొంచెం నెయ్యి కలిపి పెదవులపై లేపనం వేస్తూ ఉంటే పెదవుల పగుళ్ళు పుండ్లు నల్లదనం తగ్గిపోయి మృదువుగా మారతాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఇప్ప పువ్వు ఎంత బాగా మనకి పనిచేస్తుందో. గొంతు వాపుకు కూడా అంతే బాగా పనిచేస్తుంది. గొంతు వాపుతో ఆహారాన్ని మింగలేని వారు ఇప్ప పువ్వులు 3 గ్రాములు కొద్దిగా నమిలి నీళ్లతో మింగుతూ ఉంటే గొంతు వాపు కూడా తగ్గిపోతుందని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.